morning all. This video is about chemical bonding chapter. In this chemical bonding chapter you are going to learn about two types of bond. First one is in this part 1 video you are going to learn on ionic bond. Ionic bond is nothing but transfer of electrons and covalent bond is of sharing of electrons. So we'll discuss about ionic bond. Ionic bond అంటే రెండు atoms మధ్యలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే బాండ్ ఫార్మేషన్ అవుతుంది. దీన్ని మనం అయానిక్ బాండ్ అంటాం. అసలు ఈ బాండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయంటే టు అచీవ్ ఆక్టెట్ రూల్, టు అచీవ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్స్ షెల్ కోసమే మనకి ఆటమ్స్ ఫామ్ బాండ్స్. టు అచీవ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్స్ షెల్ ఆటమ్స్ ఫామ్ బాండ్స్. సో ఈ రూల్ని మనం ఆక్టెట్ రూల్ అని అంటాం. సో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఎలా? obviously NaCl కాంపౌండ్. ఇప్పుడు Na Z is equals to 11. సో లాస్ట్ వన్ ఈజ్ 3s1, 2p6 3s1 వస్తుంది వ్యాలెన్షియల్. అంటే 2p6 3s1 ఈజ్ నాట్ వ్యాలెన్షియల్. దిస్ ఈజ్ ద ఎండింగ్. సో ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్స్ ఒకటే ఉంటుంది. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉండిపోతాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆల్రెడీ. ఇక్కడ ఒక్కటే ఉంటుంది కాబట్టి ఈ ఒక్క ఎలక్ట్రాన్ లూజ్ అవుతుంది బై దిస్ లూజింగ్. అండ్ ఇక్కడ ఇంకొక ఆటమ్ ఏంటంటే క్లోరిన్ ఆటమ్ Z is equals to 17. సో ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 3s2 3p5. సో ఇక్కడ మనకి ఆల్రెడీ పెయిరింగ్ ఉన్నాయి, 3 పెయిరింగ్స్ ఉన్నాయి, ఓన్లీ ఇది ఒకటే ఖాళీ ఉంది. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది ఎందుకంటే ఒకటి కావాలి to achieve octet. If it lose 3s1 electron, it will become 2s2 2p6. సో ఆక్టెట్ రూల్ అచీవ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తే 3s2 2p6 అవుతుంది. సో ఓకే, ఎలక్ట్రాన్ వల్ల ఆక్టెట్ అచీవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లూజ్ అయిన ఎలక్ట్రాన్ వల్ల 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ పోతే 11 ప్రోటాన్స్ ఉంటాయి. 10 ఎలక్ట్రాన్స్ అండ్ 11 ప్రోటాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి NAకి పాజిటివిటీ వస్తుంది. దీన్ని మనం క్యాటయాన్ అంటాం. ఇక్కడ మనకి 17 ఎలక్ట్రాన్స్ అండ్ 17 ప్రోటాన్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా వస్తే 17 ప్రోటాన్స్ 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో దీనికి ఒక నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా వస్తుంది. ఈ పాజిటివ్ ఒకటే ఛార్జ్ వచ్చింది, ఒకటే ఎలక్ట్రాన్ వచ్చింది కాబట్టి ఒకటే ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్ రెండు క్రిస్ క్రాస్ మెథడ్ మీకు తెలుసు, 9th నేర్చుకున్నాను. దీనివల్ల ఏమవుతాయి? NaCl అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాటయాన్. ఈ ఫార్మేషన్ని అంటే Na ఫార్మేషన్ని మనం క్యాటయాన్ ఫార్మేషన్ అని ఉంటుంది మీ టెక్స్ట్ బుక్లో. Cl ఫార్మేషన్ మనకి టెక్స్ట్ బుక్లో యానియాన్ ఫార్మేషన్ అని ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అబౌట్ లాస్ట్ వన్ అని చెప్పలేం. అండ్ MgCl2 Na2O అండ్ ఇంకా AlCl3 ఇలా ఇస్తూ ఉంటారు మీకు టెక్స్ట్ బుక్లో. BaCl2 ఇట్స్ నాట్ ఓకే, Cl2 అనేది అట్లా ఇస్తుంటారు. వీటి మీదే ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే అయాన్స్ ఇన్ అయానిక్ కంపౌండ్. అయాన్స్ ఇన్ అయానిక్ కంపౌండ్స్ ఎలా ఉంటాయి? అయానిక్ కంపౌండ్స్లో అయాన్స్ ఎలా ఉంటాయంటే కోఆర్డినేషన్ నెంబర్లో ఉంటాయి. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే NaCl ఇది తీసుకుంటే Na మనకి మోస్ట్లీ 6 ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేస్తాయి. అంటే 6 ఎలక్ట్రాన్స్లో ఒక Na చుట్టూరా 6 క్లోరిన్స్ ఉంటాయి. అలానే ఒక క్లోరిన్ మధ్యలో ఉంటే 6 Nas ఉంటాయి. సో ఇలా 6 ఉంటాయి కాబట్టి ఈ 6 నెంబర్స్ని సోడియం ఒక కోఆర్డినేషన్ నెంబర్ 6. ఇప్పుడు ఒకవేళ మనం C3H8కి చూస్తే ప్రోపేన్కి చూస్తే మనకి 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలానే ఇలా ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఈ ఆటంకి చూస్తే ఈ ఆటం ఇలా ఉన్నాయి. ఈ ఆటం చూస్తే 1 2 3 4 చుట్టూతో 4 ఉన్నాయి. సో Cకి 4, ఇటు కూడా
1 2 3 4 సికి 4 దీనికి 1 2 3 4 సికి 4 హెచ్కి ఒకటే సో హెచ్కి ఒకటి కోఆర్డినేషన్ నెంబర్స్ అంటాం వీటిని కోఆర్డినేషన్ లేదా కోఆర్డినేషన్ నంబర్స్ ఇప్పుడు ఎన్ఏసిఎల్ది చూసుకుంటే మనకి ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబాయిడ్. సో ఎన్ఏ ఈజ్ అ సెంట్రల్ ఆటమ్ కాబట్టి ఇలా ఉంటే ఒకవేళ ఇలా మన క్యూబ్ ఉంటుంది కదా, దిస్ ఈజ్ ఒక ఫేస్. ఇక్కడ చూడు, ఇక్కడ నేను ఎక్కడ డాట్స్ పెడుతున్నాను అవి మీరు చెక్ చేయాలి. వేర్ ఐ పుట్ ద డాట్స్ యూ జస్ట్ చెక్. ఆ డాట్స్ దేనికి రిప్రజెంట్ అండ్ ఓన్లీ సర్కిల్స్ దేనికి రిప్రజెంట్ అంటే, అండ్ ఇలా పోతాయి కదా, ఇలా ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ ఒక మధ్యలో ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇవి ఏంటి అంటే ఇవి క్లోరిన్ ఆటమ్స్, ఇవి ఎన్ఏ ఆటమ్స్. ఇలా ఫేస్ సెంటర్ క్యూబాయిడ్, ఇక్కడ దీనికి ఫేస్ ఉంటుంది, దానికి సెంటర్ అవుతుంది, ఫేస్ సెంటర్ క్యూబాయిడ్ అంటాం. సిఎల్కి కూడా కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటుంది. అయానిక్ బాండ్ డస్ నాట్ హ్యావ్ స్పెసిఫిక్ డైరెక్షన్. అయానిక్ బాండ్కి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అంటూ ఉండదు, ఈ డైరెక్షన్లోనే బాండ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకునేటప్పుడు ఏంటంటే, ఒకవేళ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1.5, ఎక్స్ అనేది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఆర్ ఈ మైనస్ అని కూడా అనుకోవచ్చు. ఇది గ్రేటర్ దాన్ 1.5 ఉంటే ద ఆటమ్స్ విల్ ఫార్మ్ కోవలెంట్ బాండ్స్. If it is less than 1.5 or equals to 1.5, it will form ionic bond. సో మనకి ఒక 4 ఫ్యాక్టర్స్ అఫెక్టర్ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అటామిక్ సైజ్, ఆటమ్ యొక్క సైజ్ అన్నమాట. ఇంకొకటి అయోనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. ఇంకొకటి ఎలక్ట్రాన్ అఫినిటీ, అలానే నెగటివిటీ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రోనెగటివిటీ వీటికి క్యాటయాన్, యానయాన్ చూసుకుంటే అటామిక్ సైజ్ క్యాటయాన్లో ఎక్కువ ఉంటుంది, యానయాన్ అటామిక్ సైజ్ తక్కువ ఉంటుంది. ఓకే, అండ్ క్యాటయాన్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ తక్కువ, యానయాన్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. సేమ్ ఎలక్ట్రాన్ అఫినిటీ కూడా క్యాటయాన్లో తక్కువ, యానయాన్లో ఎక్కువ ఉంటుంది. అండ్ ఎలక్ట్రోనెగటివిటీ కూడా క్యాటయాన్లో మనకి తక్కువ ఉంటుంది, యానయాన్లో మనకి ఎక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇది. అండ్ మనం ఎన్ఏసిఎల్ని కంపేర్ చేసేసుకుంటే, ఎన్ఏసిఎల్లో ఎన్ఏకి సిఎల్కి మధ్యలో ఒక బాండ్ ఉంటుంది. దీనిలో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీనిలో ఒక ఎలక్ట్రాన్ ఉంది, దీనిలో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఇటు వస్తుంది, సో దీని వైపు టెండెన్సీ ఉంది కాబట్టి ఇటువైపు మొత్తానికి వెళ్ళిపోతుంది కదా. సో ఇటువైపు టెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి మొత్తంగా వెళ్ళిపోతుంది, కాబట్టి ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంట. కోవలెంట్ బాండ్, polarity of bonds is I think covalent bond I posted. I'll see that, and I'll covalent bond parameters, valence bond theory, hybridization, Vesper theory, that is our VSCPR theory, and polarity of bonds and dipole moment. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.